తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో 2 కోట్ల మందితో పేరెంట్స్ టీచర్స్ మీటింగులు. ఉత్సాహంగా పాల్గొన్న తల్లిదండ్రులు. మరో గిన్నిస్ రికార్డు నమోదయ్యే అవకాశం. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో పాల్గొన్న చంద్రబాబు. సహజ వనరుల పరిరక్షణపై పిల్లలకు పాఠాలు, విద్యార్థులతో కలిసి భోజనం. బెట్టింగ్ యాప్స్ ప్రకటనలో నటించిన సినీ, టీవీ నటులపై ఈడీ కేసు. మొత్తం 29 మంది సెలబ్రిటీలు, కంపెనీలపై ఎఫ్ఐఆర్లు నమోదు. హెచ్సీఏ అధ్యక్షుడి అరెస్టుపై కీలక అంశాలు వెల్లడించిన సిఐడి. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకం ఫోర్జరీ చేసి పదవికి ఎన్నికైనట్టు స్పష్టీకరణ. వడోదరలో వంతెన కూలిన ఘటనలో మరో 4 మృతి. వరుస ఘటనలు గుజరాత్లో అస్తవ్యస్త పాలనకు నిదర్శనమన్న కాంగ్రెస్. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై త్వరలో మరో విడత చర్చలు. వచ్చే వారం ప్రతినిధుల బృందం వాషింగ్టన్ వెళ్లనున్నట్టు కేంద్రం ప్రకటన. చైనా, నేపాల్ సరిహద్దులో హిమనీ నదం కరిగి పోటెత్తిన వరదలు. 9 మంది మృతి. గల్లంతైన 19 మంది కోసం ముమ్మర గాలింపు. పాఠశాలలు పవిత్ర దేవాలయాలని, పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అలాంటి జ్ఞానాన్ని ఆచరణలో పెడితే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని జెడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం కార్యక్రమానికి హాజరైన సీఎం విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు. తరగతి గదికి వెళ్లి మాస్టర్గా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగుకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ ఉదయం పాఠశాలకు చేరుకున్న చంద్రబాబుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం టీచర్లకు పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యార్థులు చదువుతున్న తీరుపై ఆరా తీశారు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. అనంతరం పాఠశాలలో ఒక్కొక్క తరగతి గదిని పరిశీలించిన ముఖ్యమంత్రి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. 8వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సమయంలో మంత్రి లోకేష్ పిల్లలతో కలిసి కూర్చొని శ్రద్ధగా పాఠం విన్నారు. పిల్లలను ప్రశ్నలు అడగడం ద్వారా వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. పిల్లల సందేహాలను నివృత్తి చేశారు. ఈ రోజు వనరుల గురించి మనం చదువుకున్నాం. ఇది మనం ఆచరిస్తామా? నమ్మకమేనా? మీరు మార్పు తీసుకొస్తారా? నన్ను నమ్మమంటారా? కాబట్టి ఇది అమలు చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి. భవిష్యత్తులో ఎలా ఎదగాలనుకుంటున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం బాగా చదవాలని సూచించారు. విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగిన సీఎం వారు తయారు చేసిన సైన్స్ నమూనాలను పరిశీలించారు. మరిన్ని ప్రయోగాలు చేయాలని, ఉన్నతంగా ఎదగాలని ప్రోత్సహించారు. తర్వాత చంద్రబాబు, లోకేష్ విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. 8th 9th ఎన్ని వచ్చే మార్కులు? నిన్న ఏ గ్రేడ్? నమ్మకంగా అవుతావా? అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు చదువుకొని ఎదిగిన వారు స్కూళ్లకు ఎంతో కొంత చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదన్న ముఖ్యమంత్రి అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామన్నారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులు తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా పూర్తిగా వాళ్ళు చదివించే బాధ్యత, నాణ్యమైన విద్య ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక 5-10 సంవత్సరాల్లో ప్రైవేటు, కార్పొరేట్ కంటే
మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేసే బాధ్యత మా టీచర్లది, ఈ ప్రభుత్వాన్ని. ప్రతి ఒక్క స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి. అవసరమైతే మళ్ళీ పిల్లలందరూ మన స్కూళ్ళకు రావాలి. నో వేకెన్సీ బోర్డు పెట్టి మీరు ముందుగా ఫుల్ అయిపోయినాయని చెప్పగలిగితే ఆ రోజు మా టీచర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ను కూడా నియమించలేదన్న చంద్రబాబు తాము ఎన్నో విద్యా సంస్కరణలు తెచ్చామని చెప్పారు. జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. 2,28,000 మంది భాగస్వాములైనటువంటి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేయడానికి అవకాశం ఉండే ఏకైక కార్యక్రమం ఈ యొక్క పీటీఎం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నాకు అనిపిస్తుంది నాయకులంటే ఎన్ని చిత్ర విచిత్రాలు చేశారంటే కడాన పిల్లలకి ఇస్తే పుస్తకాల పైన బ్యాగ్ కూడా వదిలిపెట్టలేదు, దానిపైన కూడా బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి, ఏ బొమ్మ ఉండదు, విద్యాలయాల్లో రాజకీయాలు లేవు. నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12 సార్లు డిఎస్సీలు పెట్టాను, 1-2 సార్లు కాదు. గడచిన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ని నియమించకుండా విద్యా సంస్కరణలు తెచ్చామన్నారు. టీచర్లు లేకుండా విద్యా సంస్కరణలు ఏముంటాయని నాకైతే అర్థం కాలేదు. రెండోది, సమయం అంతా వేస్ట్ చేశారు. ఇంగ్లీష్ మీడియం పెట్టామన్నారు. మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టడం ఏంటి, ఎప్పటి నుంచో ఉంది. లేనిపోని సమస్యలు తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ టీచర్లందరికీ బాత్రూమ్ ల్యాపులు తీయమని, ఫోటోలు తీయమని, అవన్నీ పంపించమని నానా బాధలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అన్నిటికీ స్వస్తి పలికాం. టీచర్ని గౌరవిస్తాం, గౌరవప్రదంగా చూస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ 6 హామీలని నెరవేరుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్త చెరువులో జరిగిన పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతో కొంత చేయూతనివ్వాలని పిలుపునిచ్చిన లోకేష్ పిల్లలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆడ మగ అనే తేడా చూపరాదని, అందరూ సమానంగా చదువుకోవాలని కోరారు. ఇదే సమయంలో ఏపీలో ఒక్క విద్యాశాఖ ద్వారానే 1,000,000 మొక్కలు నాటుతామని చెప్పారు. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు, కేవలం పాఠాలే చెప్పాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పి. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి, బెల్ట్ లో కానివ్వండి, బ్యాగ్ పైన కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. రాజకీయ పార్టీల రంగులు లేవు. రాజకీయాలు గేట్ బయటనే, పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 1,00,00,000 మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తారు. పవన్ అన్న సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1,00,00,000 మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అందజేస్తున్న తల్లికి వందనం ఎంతో మంది జీవితాల మార్పు తెస్తోందని విద్యార్థులు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాల పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు తాము చూసిన అనుభవాలను సీఎంతో పంచుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం వల్ల తమలాంటి పేదవారికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి వర్యులు ఎంతో గొప్ప ఆలోచనతో ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న గొప్ప సంకల్పంతో తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేశారు. ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. కుటుంబంలో చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తున్నారు. మా గృహం నందు కూడా మేమిద్దరం తల్లికి వందనం లబ్ధి పొందాం సార్. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాల అతని 2 కళ్ళుగా భావించి రెండిటికి సమన్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా తల్లికి వందనం అందజేస్తున్నారు. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. మీరు ఈ తల్లికి వందనం అందజేయడం వల్ల వాళ్ళు సంతోషంగా పాఠశాలకు వెళ్ళి చదువుకోగలుగుతున్నారు సార్. నేను మీకు మాట ఇస్తున్నాను సార్, మీరు ఈ తల్లికి వందనం క్రింద ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది నేను వృధాగా వాడను. నా పై చదువు కోసం ఉపయోగించి మీ ప్రభుత్వంలోనే నా చదువు అంతా ఫినిష్ చేసి ప్రభుత్వానికి దేశానికి ఉపయోగపడేలా తయారైతానని మాట ఇస్తున్నాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. I am K. Navaratna. I am the district topper of the all government colleges. I have completed my 10th class JPHS Boys High School, Bukkapatnam, sir. And I have completed my intermediate in the government junior college, Kotta Cheruvu, as an MPC student. I got 963 marks
in the IPE board exams 2025. With these marks, I got an opportunity to join into the Vellore Institute of Technology University in Amaravati with a free seat. All this happened because of you, sir. Because you introduced the prestigious VIT to our Amaravati, sir. Thank you very much, sir. Thanks for... బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై కేసులు నమోదు చేసింది. తెలుగు సినీ టీవీ నటులు విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, మంచులక్ష్మి తదితరులపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు సహా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమైంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో సినీ నటులు, యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసులు నమోదు చేసింది. ఇదే వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ సినీ నటులు రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్యామలపై కేసులు పెట్టింది. బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరిపై కేసులు నమోదు చేసింది. నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత తదితరుల పేర్లను ఈడీ తమ ఎఫ్ఐఆర్లో చేర్చారు. భారత శిక్షా స్మృతిలోని 318(4), 112, రెడ్ బిట్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 3(3)(a), 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66D సెక్షన్ల కింద ఈ కేసులు నమోదైంది. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు రాగా ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ యాప్ల ఆధారంగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే రంగంలోకి దిగిన ఈడీ సినీ, టీవీ నటులు, యూట్యూబర్లు, ఇతర ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టుకు సంబంధించి సిఐడి కీలక వివరాలు వెల్లడించింది. హెచ్ఎస్సీఏలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం సహా ఫోర్జరీ సంతకంపై ఆయనను అరెస్టు చేసినట్లు తెలిపింది. జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్తో కలిసి గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకం ఫోర్జరీ చేసినట్టు సిఐడి గుర్తించింది. ఫోర్జరీ పత్రాలను జగన్మోహన్ రావుకు కవిత అందించగా ఆ నకిలీ పత్రాలతోనే హెచ్ఎస్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికైనట్టు సిఐడి విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు కారకులపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు హెచ్ఎస్సీఏలో అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసిన సిఐడి దర్యాప్తు చేపట్టింది. జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్పై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టు సిఐడి అదనపు డీజీ ఓ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ, హర్యానాలో ఈ ఉదయం వచ్చిన భూప్రకంపనలు ప్రజలను కాసేపు భయభ్రాంతులకు గురిచేశాయి. ఉదయం 9:04 భూప్రకంపనలు రాగా ఢిల్లీ పరిసర ప్రాంతాలు, హర్యానాలోని పలు ప్రాంతాల్లో ప్రభావం కనిపించింది. భూమి కంపించిన వెంటనే భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలకు కేంద్రం హర్యానాలోని జజ్జర్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీకి 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతు నుంచి భూప్రకంపనలు వచ్చినట్టు చెప్పారు. ఈ ప్రకంపనలు హర్యానాలోని జజ్జర్ జిల్లా సహా రోహ్తక్, గురుగ్రామ్, పానీపట్, హిసార్, మీరట్ జిల్లాల్లో కనిపించాయి. ఆయా ప్రాంతాలు సహా దేశ రాజధానిలో కూడా ఈ ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. మళ్లీ ప్రకంపనలు వస్తాయని ఆందోళనతో చాలాసేపు ఇళ్ల బయటే గడిపారు. వాణిజ్య ఒప్పందంపై మరో దఫా చర్చలు జరిపేందుకు వాణిజ్య శాఖకు చెందిన అధికారుల బృందం త్వరలో అమెరికాకు వెళ్లనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మధ్యంతర ఒప్పందంతో పాటు తొలిదశ వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలకు చెందిన అధికారుల మధ్య వాషింగ్టన్లో చర్చలు జరుగుతాయని వెల్లడించాయి. వచ్చే వారం అధికారుల బృందం అమెరికా వెళ్లనున్నట్లు తెలిసింది. వాణిజ్య విభాగ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ నెల తొలి వారంలో చర్చలు జరిపి తిరిగి భారత్ చేరుకుంది. ప్రతీకార సుంకాల అమలును అమెరికా వచ్చే నెల 1 వరకు పొడిగించడంతో ఈ దఫా చర్చలు కీలకం కానున్నాయి. వ్యవసాయం, శాపాల ఉత్పత్తులపై సుంకాల మినహాయింపులను అమెరికా కోరుతుండగా భారత్ నిరాకరిస్తోంది. మరికొన్ని అంశాలపైన ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్ల వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల వైఫల్యమే కారణమని ఆ సంస్థ తేల్చింది. ఈ నేపథ్యంలో అప్పుడు విధుల్లో ఉన్న 6 సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ మ్యాట్ క్విన్ వెల్లడించారు. ఇకపై వారిని కీలక విధులకు దూరంగా ఉంచుతామని తెలిపారు. 2024 జూలై 13న బట్లర్ కౌంటీలో జరిగిన ప్రచార సభలో ట్రంప్పై కాల్పుల ఘటనకు పూర్తి బాధ్యత సీక్రెట్ సర్వీస్దేనని, అదో ఆపరేషన్ల వైఫల్యమని క్విన్ అంగీకరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడతామన్నారు. ట్రంప్పై దాడి జరిగి ఏడాది పూర్తి కానున్న వేళ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గుజరాత్ వడోదరలో వంతెన కూలీ వాహనాలు నదిలో పడిన ఘటనలో మరో 4 మృతదేహాలు లభించాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. మరో 4 ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. నదిలో మరో 2 వాహనాలు గుర్తించినట్లు వెల్లడించింది. మహీసాగర్ నదిపై సౌరాష్ట్ర, సెంట్రల్ గుజరాత్ను కలిపే 40 ఏళ్ల నాటి వంతెన నిన్న కూలింది. ఒక్కసారిగా కూలడంతో దానిపై ప్రయాణిస్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. ఆయా వాహనాల్లోని కొందరు గాయాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం 4, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాయి. గుజరాత్ ప్రభుత్వంలో నాయకత్వ సంక్షోభం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అసమర్థ పాలన కారణంగా అన్ని విభాగాల్లోనూ అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు బీజేపీ నాయకులకు గుజరాత్ ప్రజలతో పాటు దేశ పౌరులు గుణపాఠం చెబుతారని ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశంలో ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయని రాసుకొచ్చిన ఖర్గే వంతెనలు ప్రారంభించిన కొద్ది రోజులకే పగుళ్లు దర్శనమిస్తున్నాయని విమర్శించారు. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా బయటపడకముందే వంతెన ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. 3 ఏళ్ల క్రితమే వంతెన ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఖర్గే మండిపడ్డారు. 2021 నుంచి గుజరాత్లో ఇది 7వ వంతెన ప్రమాదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ రోజులను చీకటి అధ్యాయంగా మాత్రమే గుర్తుంచుకోరాదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. నాటి రోజుల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ఇటీవల 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ మలయాళ డైరీకి థరూర్ వ్యాసం రాశారు. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ వ్యవహరించిన తీరుపై శశి థరూర్ విమర్శలు గుప్పించారు. నాడు ఆయన బలవంతంగా జరిపించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఎవరూ మర్చిపోలేరని పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ గ్రామీణ ప్రాంతాల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిపించారని గుర్తు చేశారు. ఏకపక్షంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం కోసం హింసను ఎంచుకున్నారని శశి థరూర్ విమర్శించారు. ఆ చర్యలు క్రమంగా నిరంకుశత్వానికి దారితీశాయన్నారు. తర్వాత ఈ చర్యలను దురదృష్టకరంగా అభివర్ణించినప్పటికీ ఆ రోజులను ఎవరూ మర్చిపోలేరని శశి థరూర్ రాసుకొచ్చారు. బీసీల డిమాండ్ల సాధనకు ఈ నెల 23, 24వ తేదీలో చలో ఢిల్లీకి పిలుపునిచ్చినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు సహా తదితర డిమాండ్లతో చలో ఢిల్లీ నిర్వహించనున్నట్లు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బోను దుర్గా నరేష్ అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో బీసీ సంఘాల కార్యకర్తలు పాల్గొంటారని ఆయన వివరించారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23, 24వ తేదీలో చలో ఢిల్లీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ లోపల, రాజధాని లోపల పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతో జాతీయ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మైనా 7 మంది అన్నం పెట్టారు. అట్లే బీసీలు అడగందే ఎవరు కూడా బీసీలకు మేలు చేయరు. అందుకోసం బీసీలకు న్యాయమైన వాటా, సామాజిక న్యాయం దక్కాలి అంటే బీసీలు బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు 40% కోటా ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఎంపీలు కూడా ఎమ్మెల్యేల మాదిరిగానే ప్రజల చేత ఎంపికైన ప్రజా ప్రతినిధులే అని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా 17 మందికి ఇందిరమ్మ ఇళ్ల ఎంపికల అవకాశం ఇవ్వడం ద్వారా లబ్ధిదారుల ఎంపికలో సహేతుకత పెరగడానికి దోహదపడుతుందన్నారు. ఈ పథకం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా వినియోగిస్తున్నందున పేద ప్రజలకు మరింత న్యాయం జరగడానికి 40% కోటా ఎంపీలకు ఇవ్వాలని సూచించారు. గతంలో ఎంపీగా పనిచేసిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై వెంటనే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
తలకాయల మీద కార్లు పోనిచ్చినా మామిడికాయలు తొక్కుంటూ వెళ్లినా రప్పారప్పా నరుకుతామని హెచ్చరించిన వంటి చర్యలన్నీ డబ్బుతో కూడిన బల ప్రదర్శన తప్ప రైతుల కోసం చేసే పోరాటం కాదని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. రైతులపై జగన్దే ముసలి కన్నీరు మాత్రమే అని దుయ్యబట్టారు. అటు కూటమి ప్రభుత్వం తోతాపురి రైతులను ఆదుకోవడంలో వైఫల్యం చెందిందని షర్మిల విమర్శించారు. అసాధారణ వాతావరణ కారణాలతో హిమనీ నదం కరిగి చైనా నేపాల్ సరిహద్దులో భారీగా వరదలు పోటెత్తాయి. నేపాల్ రసువా జిల్లాలో వరదల వల్ల తలెత్తిన ప్రమాదాల్లో 9 మంది మృతి చెందారు. మృతుల్లో 6 చైనీయులు, 3 నేపాలీలు ఉన్నారు. మరో 19 మంది ఆచూకీ ఇంకా లభించట్లేదని అక్కడి అధికారులు తెలిపారు. 57 మందిని ప్రమాదకర పరిస్థితి నుంచి సహాయక బృందాలు రక్షించాయి. నేపాల్, చైనా సరిహద్దులో ఇటీవల భారీ వర్షాలేం కురవలేదు. కానీ బొటేకుషి జీవనది సమీపంలోని ఓ గ్లేషియర్లోని పెద్ద భాగం కరిగిపోయింది. ఫలితంగా నదిలో నీటి ప్రవాహం పెరిగి దానిపై నిర్మించిన చైనా నేపాల్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. దానిపై ఉన్న 23 కార్గో కంటైనర్లు, 6 ట్రక్కులు, 35 విద్యుత్ వాహనాలు నదిలో పడిపోయాయి. నేపాల్, చైనా సరిహద్దులోని పలు నిర్మాణాలు, రహదారులు సహా రస్వగది జల విద్యుత్ కేంద్రం ధ్వంసమైపోయాయి. హిందూకుష్ పర్వత ప్రాంతంలో ప్రతి 5 నుంచి 10 ఏళ్లకోసారి ఇలా హిమనీ నదాలు కరిగి వరదలు సంభవిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. వరుస డ్రోన్ల దాడులతో ఉక్రెయిన్ను రష్యా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా కీవ్ సహా పరిసర ప్రాంతాలపై జరిపిన దాడిలో 2 పౌరులు మృతి చెందగా మరో 13 మంది గాయపడ్డారు. డ్రోన్ల దాడుల కారణంగా నివాసాలు, కార్లు, గోదాములు, ప్రభుత్వ కార్యాలయాలకు మంటలు అంటుకున్నాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. రష్యా సేనలు 18 క్షిపణులు, 400 డ్రోన్లతో దాడులు చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. దాదాపు 10 గంటల పాటు ఈ దాడులు కొనసాగాయని చెప్పారు. ఈ నెల 8న రాత్రి కూడా రష్యా 728 డ్రోన్లు, 13 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో వ్యవహారంపై బ్రెజిల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాజీ అధ్యక్షుడిని వేధిస్తున్నారంటూ బ్రెజిల్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలపై బ్రెజిల్ దాడి చేస్తోందని ఆరోపించిన ట్రంప్ ప్రతీకార చర్యలకు దిగితే ఉద్రిక్తతలు పెరుగుతాయని హెచ్చరించారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారోను విచారించడంపై ట్రంప్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2022 బ్రెజిల్ ఎన్నికల్లో ఓడిన ఆయన అధికారం నిలబెట్టుకునేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై జైల్లో ఉన్నారు. బోల్సనారోపై విచారణ నిలిపివేయాలని బ్రెజిల్ అధ్యక్షుడు లులా దా సిల్వాకు ట్రంప్ లేఖ రాశారు. అటు ట్రంప్ నిర్ణయంపై మండిపడిన బ్రెజిల్ అధ్యక్షుడు లులా దా సిల్వా తాము కూడా ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. బోల్సనారో రాజకీయ బాధితుడైన వ్యాఖ్యలపై బ్రెజిల్ తమ దేశంలోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. అమెరికా లాస్ ఏంజలస్లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. టన్నెల్ ప్రవేశ మార్గం నుంచి 9 కిలోమీటర్ల లోపల పనులు జరుగుతున్న సమయంలో మట్టి పిల్లలు విరిగిపడ్డాయని అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రస్తుతానికి 31 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని వెల్లడించింది. సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది. సురక్షితంగా బయటపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పారిశ్రామిక వ్యర్థ జలాలను తరలించేందుకు సొరంగాన్ని నిర్మిస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది. సొరంగం 18 అడుగుల వెడల్పు ఉందని వెల్లడించింది. 100 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో 2 కోట్ల మందితో పేరెంట్స్ టీచర్స్ మీటింగులు. ఉత్సాహంగా పాల్గొన్న తల్లిదండ్రులు. మరో గిన్నిస్ రికార్డు నమోదయ్యే అవకాశం. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో పాల్గొన్న చంద్రబాబు. సహజ వనరుల పరిరక్షణపై పిల్లలకు పాఠాలు, విద్యార్థులతో కలిసి భోజనం. బెట్టింగ్ యాప్స్ ప్రకటనలో నటించిన సినీ, టీవీ నటులపై ఈడీ కేసు. మొత్తం 29 మంది సెలబ్రిటీలు, కంపెనీలపై ఎఫ్ఐఆర్లు నమోదు. హెచ్సీఏ అధ్యక్షుడి అరెస్టుపై కీలక అంశాలు వెల్లడించిన సిఐడి. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకం ఫోర్జరీ చేసి పదవికి ఎన్నికైనట్టు స్పష్టీకరణ. వడోదరలో వంతెన కూలిన ఘటనలో మరో 4 మృతి. వరుస ఘటనలు గుజరాత్లో అస్తవ్యస్త పాలనకు నిదర్శనమన్న కాంగ్రెస్. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై త్వరలో మరో విడత చర్చలు. వచ్చే వారం ప్రతినిధుల బృందం వాషింగ్టన్ వెళ్లనున్నట్టు కేంద్రం ప్రకటన. చైనా, నేపాల్ సరిహద్దులో హిమనీ నదం కరిగి పోటెత్తిన వరదలు. 9 మంది మృతి. గల్లంతైన 19 మంది కోసం ముమ్మర గాలింపు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.